కార్తీక పురాణం 6వ అధ్యాయం. ఫ్రెండ్స్, నేను వేసే ఈ చిన్న అడుగుకి మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక పురాణం చెప్పుట. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించెనో అట్టి వారికి అశ్వమేధ యాగం చేసిన అంత ఫలం దక్కును. దేవాలయమునందు దీపారాధన చేసినచో వారికి కైలాసము ప్రాప్తించును. దీపదానం చేయువారు తామే స్వయముగా ప్రత్తిని తీసి శుభ్రపరిచి ఒత్తులు చేసి వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలను చేసి ఆవు నెయ్యి వేసి దీపము వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానము ఇయ్యవలెను. ఈ నెల రోజులు దానము చేసి బ్రాహ్మణునికి ఇచ్చుట వలన సకల ఐశ్వర్యములు కలుగుడే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయవారు సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవాహం. దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. నీ స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగజేయునది సకల సంపదలు ఇచ్చునది ఈ దీపదానం చేయుచున్నాను, కావున నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధముగా దీపదానము చేసి శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనమిడి దక్షిణ తాంబూలం ఇయ్యవలయను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు కలిగి విద్యా అభివృద్ధి కలిగి ఆయువులు కలిగి సుఖింతురు. దీని గురించి ఒక ఇతిహాసము గలదు, వివరించదను, ఆలకింపుడు అని వశిష్ఠుల వారు జనకునితో చెప్పెను. పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది నెలలకే భర్త చనిపోయాను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడే భుజించుచు, ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద సొమ్ము పోగు చేసుకొనెను. ఆ సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుచును. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పని చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినా ఏమి, ఆమె ఒక దినము కూడా ఉపవాసము గాని దేవుని స్మరణ గాని చేయకుండెను. పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అపహేళన చేసెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరిరి. మార్గ మధ్యమున ఆ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో బస చేసెను. అతడు గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొనెను. ఆమె దగ్గరికి వెళ్ళి హితబోధ చేసెను. అమ్మా, నా మాటలకు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు. మన శరీరములు శాశ్వతము కాదు, నీటి బుడగలు వంటివి. ఏ క్షణములోనైనా మృత్యువు కబలించవచ్చును, ఎవ్వరూ చెప్పలేరు. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే ఈ మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారలోనుడై నశించుచున్నాడు. నా మాటలు ఆలకింపుము. నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనం ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యం సంపాదించుకొనుము అని చెప్పి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి ఆ స్త్రీ జ్ఞానోదయం పొంది దానాధర్మములు చేస్తూ కార్తీక వ్రతములు ఆచరిస్తూ ఉండెను. చివరి రోజులలో ఆ వితంతువుకు సుఖమరణము కలిగి కైలాస ప్రాప్తి కలిగెను. అని ఈ విధముగా వశిష్ఠుల వారు జనకునకు కార్తీక మాసం యొక్క గొప్పతనము చెప్పాను.
మిత్రులారా, నేను ఈ కథ చెప్పటంలో ఏమైనా లోపములు ఉంటే క్షమించగలరు. నా ఈ తొలి అడుగుకు మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.